చేకొనండి. వాని వలన వచ్చడు జ్ఞాన ఫలములను పొంది నా పాపముల కొరకు ఉత్తరింప మనసుగానున్నాను. ఆమేన్. ఈ దినము మనకెలాంటి కీడు రాకుండా సర్వేశ్వరుని వేడుకొందము. సకల కీడుల నుండి మమ్ము రక్షించండి స్వామి. సకల పాపముల నుండి మమ్ము రక్షించండి స్వామి. మీ కోపాగ్ని నుండి మమ్ము రక్షించండి స్వామి. ఆకస్మికమైన ఆయుత్తము లేని మరణము నుండి మమ్ము రక్షించండి స్వామి. పిశాచి తంత్రముల నుండి మమ్ము రక్షించండి స్వామి. కోపము పగ మొదలైన దుర్గణముల నుండి మమ్ము రక్షించండి స్వామి. మోహాగ్ని నుండి మమ్ము రక్షించండి స్వామి. పిడుగులు గోరగాలి మొదలైన వాని నుండి మమ్ము రక్షించండి స్వామి. నిత్య మరణము నుండి మమ్ము రక్షించండి స్వామి. దేవరవారి మనిషవతార పరమ రహస్యమును చూచి మమ్ము రక్షించండి స్వామి. దేవరవారి ఆగమనమును చూచి మమ్ము రక్షించండి స్వామి. దేవరవారి జన్మమును చూచి మమ్ము రక్షించండి స్వామి. దేవరవారి తపోస్నానమును ఉపవాసమును చూచి మమ్ము రక్షించండి స్వామి. దేవరవారి స్లీవను పాటులను చూచి మమ్ము రక్షించండి స్వామి. దేవరవారి మరణమును భూస్థాపమును చూచి మమ్ము రక్షించండి స్వామి. దేవరవారి పరిశుద్ధ శరీర ఉత్థానమును చూచి మమ్ము రక్షించండి స్వామి. దేవరవారి మహిమా ప్రతాపము గల మోక్షారోహణమును చూచి మమ్ము రక్షించండి స్వామి. ఓదార్చడు పవిత్రాత్మ యొక్క రాకడను చూచి మమ్ము రక్షించండి స్వామి. న్యాయ నిర్ణయము జరిగిడు దినములలో మమ్ము రక్షించండి స్వామి. ఆమేన్. దేవమాత శరణుగోర జపము. మిక్కిలి నలురుగల తల్లి, మీ శరణుకు పరిగెత్తి వచ్చి మీ ఉపకార సహాయమును అడిగిన వారలలో ఒక్కరైనను మీ వలన చేయి విడువబడినట్లు ఎన్నడూనూ లోకములో విన్నది లేదని తలంచండి. కన్యకల రాజ్ఞి, దయారసము గల తల్లి, ఇటువంటి నమ్మిక చేత ప్రేరేపించబడి మీ పవిత్ర పాదములను సమీపించి వచ్చుచున్నాను. నిట్టూర్పు విడిచి ప్రలాపించి ఏడ్చడు పాపి అయిన నేను మీ దయాళమునకు కాచుకొని మీ సముఖములో నిలుచుచున్నాను. మనిషవతారం ఎత్తిన పుత్రుడైన సర్వేశ్వరుని తల్లి, నా విజ్ఞాపనమును త్యజింపక దయాపర్యే విననోదరించండి. పితయైన సర్వేశ్వరునికి ప్రియమైన కుమార్తెగా నుండెడు కన్యమరియమ్మ, నా యందు దేవ విశ్వాసము అను పుణ్యము వర్ధిల్లునట్లుగా మీ దివ్య కుమారుని వేడుకొనండి. పుత్రుడైన సర్వేశ్వరుని యొక్క పరిశుద్ధ తల్లి అయిన కన్యమరియమ్మ, నా యందు దేవ నమ్మిక అను పుణ్యము వర్ధిల్లునట్లుగా మీ దివ్య కుమారుని వేడుకొనండి. పవిత్రాత్మ అయిన సర్వేశ్వరునికి మిక్కిలి ప్రియురాలైన కన్యమరియమ్మ, నా యందు దేవ ప్రేమ అను పుణ్యము వర్ధిల్లునట్లుగా మీ దివ్య కుమారుని వేడుకొనండి. జన్మ పాపము లేక ఉద్భవించిన పరిశుద్ధ మరియమ్మ, పాపులకు శరణమా, ఇదిగో పరిగెత్తి వచ్చి మీ శరణు జొచ్చితిమి. మా కొరకు వేడుకొనండి. పరిశుద్ధ మరియమ్మ, ఈ దినము నేను అనేక సత్క్రియలను చేయునట్లుగాను నా యందుగల దుర్గణములను అణచునట్లుగాను విరక్తత్వమునకు విరుద్ధమైన పాపములను కట్టుకొనకుండునట్లుగాను మిమ్ము మనవి చేయుచున్నాను. మా కొరకు వేడుకొనండి. పునీత జోజప్ప, మీరు బాలజేసువును అనేక శరీర ఆపదల నుండి కాపాడినట్లు నన్ను ఆత్మ శరీర కీడుల నుండి కాపాడవలయునని మనవి చేయుచున్నాను. మా కొరకు వేడుకొనండి. నా కావలి అయిన సన్మనస్కుడా, దైవకృప చేత మీకు ఒప్పగింపబడిన నన్ను ఈ దినము పిశాచి యొక్క శోధనలో పడనీయక కాపాడి పుణ్యమార్గములో నడిపింపవలయునని మనవి చేయుచున్నాను. మా కొరకు వేడుకొనండి. నా పాలక పునీతులారా, మీ వలె నేనును ఈ భూలోకములో సర్వేశ్వరుని తెలుసుకొని ప్రేమించి సేవించునట్లా మిమ్ము మనవి చేయుచున్నాను. మా కొరకు వేడుకొనండి. సకల పునీతులారా, మీతో సర్వేశ్వరుని పరలోకములో దర్శించి స్తుతింప దేవకృప నాకు దొరుకునట్లు మనవి చేయుచున్నాను. మా కొరకు వేడుకొనండి. సర్వశక్తుడెను దయాపరుడనైన పిత, పుత్ర, పవిత్రాత్మ అనడు ఏకత్రిత్వ సర్వేశ్వరుడు మనలను ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్. అమ్మా అమ్మా మా మరియమ్మ, వందనమమ్మా ప్రీతితో గనుమా. అమ్మా అమ్మా మా మరియమ్మ, వందనమమ్మా ప్రీతితో గనుమా. జీవ ప్రదాత యేసురాజునికి జన్మనిచ్చిన మాత, జీవ మార్గముల నిత్యము నడువగ మాకై వేడకరమ్మా.
జీవ ప్రదాత యేసునాథునికి జన్మనిచ్చిన మాత, జీవ మార్గముల నిత్యము నడువక మాకై వేడగరమ్మా. అమ్మా అమ్మా మా మరియమ్మా, వందనమమ్మా ప్రీతితో గొనుమా. అమ్మా అమ్మా ఆది దేవుని తలపుల బలమున పూచిన పరిమళ పుత్రిక వరమా. ఆది దేవుని తలపుల వరమున పూచిన పరిమళ పుత్రిక వరమా. ఆపదలందున ఆలంబనమై, ఆపదలందున ఆలంబనమై రయమున రావా, దీవెనలిడవా నిత్య సహాయి. జీవ ప్రదాత యేసునాథునికి జన్మనిచ్చిన మాత, జీవ మార్గముల నిత్యము నడువక మాకై వేడగరమ్మా. జీవ ప్రదాత యేసునాథునికి జన్మనిచ్చిన మాత, జీవ మార్గముల నిత్యము నడువక మాకై వేడగరమ్మా. అమ్మా అమ్మా మా మరియమ్మా, వందనమమ్మా ప్రీతితో గొనుమా. అమ్మా అమ్మా ప్రేమాదరముల నిలయము నీవే, ప్రేమ స్వరూపుని మోసిన తల్లి. ప్రేమాదరముల నిలయము నీవే, ప్రేమ స్వరూపుని మోసిన తల్లి. పరమును ఇహమున చేర్చిన మాత, పరమును ఇహమున చేర్చిన మాట. ప్రనుదించెదము దీవెనలిడవా శ్రీసభ మాత. జీవ ప్రదాత యేసునాథునికి జన్మనిచ్చిన మాత, జీవ మార్గముల నిత్యము నడువక మాకై వేడగరమ్మా. జీవ ప్రదాత యేసునాథునికి జన్మనిచ్చిన మాత, జీవ మార్గముల నిత్యము నడువక మాకై వేడగరమ్మా. అమ్మా అమ్మా మా మరియమ్మా, వందనమమ్మా ప్రీతితో గొనుమా. అమ్మా అమ్మా నిన్ను వెంబడింతును మరియా, నీ నీడ నిలుతును మాత. నిన్ను వెంబడింతును మరియా, నీ నీడ నిలుతును మాత. మానవ హృదయాలలో నీవు మహిమను పొందితివమ్మా. మానవ హృదయాలలో నీవు మహిమను పొందితివమ్మా. నిన్ను వెంబడింతును మరియా, నీ నీడ నిలుతును మాత. జన్మంబు తోడని అనుగాత్పురాలైన నిర్మల
నీవే జన్మంబు తోడని అనుగాత్మురాలైన నిర్మల మాతవు నీవే నినుగన్న తండ్రిని భరించి కన్నట్టు ధన్యాత్మురాలవు నీవే నినుగన్న తండ్రిని భరించి కన్నట్టు ధన్యాత్మురాలవు నీవే నిను వెంబడితును మరియా నీ నీడ నిలుతును మాతా ఏడేడే బాకుల ఎడ నిండిపోయిన వ్యాకుల భరితవే అమ్మా ఏడేడే బాకుల ఎడ నిండిపోయిన వ్యాకుల భరితవే అమ్మా ఉత్తర పుత్రుని మహిమాలు నీవు మహిమాత్మురాలైతివమ్మా ఉత్తర పుత్రుని మహిమాలు నీవు మహిమాత్మురాలైతివమ్మా నిను వెంబడితును మరియా నీ నీడ నిలుతును మాతా నిను వెంబడితును మరియా నీ నీడ నిలుతును మాతా మానవ హృదయాలలో నీవు మహిమను పొందితివమ్మా మానవ హృదయాలలో నీవు మహిమను పొందితివమ్మా నిను వెంబడితును మరియా నీ నీడ నిలుతును మాతా చిగురించిన ఆశలతో వికసించిన మనసులతో వెళ్ళెదము ప్రమిదలతో యేసుని సన్నిధికి చిగురించిన ఆశలతో వికసించిన మనసులతో వెళ్ళెదము ప్రమిదలతో యేసుని సన్నిధికి చీకటిలో చిరుదీపము వేదనలో మనస్వాంతము చీకటిలో చిరుదీపము వేదనలో మనస్వాంతము దివ్యమైన స్నేహము శాంతినిచ్చు దైవము దివ్యమైన స్నేహము శాంతినిచ్చు దైవము చిగురించిన ఆశలతో వికసించిన మనసులతో వేళ
వెళ్ళెదము ప్రమిదలతో యేసుని సన్నిధికి వెళ్ళెదము ప్రమిదలతో యేసుని సన్నిధికి. క్రీస్తునాథునందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య పూజా బలిలో మరణించిన ధూళిపల్ల లీలా మహేశ్వరరావు గారి ఆత్మకు నిత్య విశ్రాంతిని కలగజేయాలని వారి 3వ మరణ వర్ధంతిని జరుపుకుంటూ ఉండగా వారి ఆత్మకు ప్రభు నిత్య విశ్రాంతిని కలగజేయాలని, అలాగనే చిత్తూరు శ్రీనివాస్ వెలంగని వారి కుటుంబములో జరిగిన మేలులకు గాను వారి బిడ్డల చదువుల్లో వారికి మంచి జ్ఞానమును దయచేయాలని రక్షకుని మాత పేరిట దివ్యబలి పూజను సమర్పించమని కోరుతూ ఉన్నారు. వారి యొక్క విన్నపాన్ని ప్రభువు మన్నించాలని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథునందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఆగమన కాలపు 4వ ఆదివారములో మనం ప్రవేశించి ఉన్నాం. అనగా యేసు ప్రభు యొక్క రాకడకు సిద్ధపడటానికి ఇక కేవలము 3 రోజులు మనకు మిగిలి ఉన్నాయి. బాహ్యపరమైనటువంటి సంసిద్ధత, మనల్ని మనం సిద్ధపరచుకోవటము, మన యొక్క దేవుని ఆలయాన్ని అలంకరించుకోవటము, పశువుల పాక నిర్మించటము, మనకు కొత్త దుస్తులు కొనుక్కోవటము, ఈ విధంగా ఎన్నో బాహ్యపరమైనటువంటి సంసిద్ధతకు మనము చాలా మక్కువ చూపిస్తూ ఉన్నాం. చాలా మంచిది. దానికంటే మిన్నగా మన ఆంతరంగికమైనటువంటి సంసిద్ధత, అనగా దేవునికి మనకు ఉన్నటువంటి సంబంధ బాంధవ్యం ఎంత దృఢంగా ఉన్నదో, ఆయన యొక్క రాక కోసం మన యొక్క హృదయాలను మనం ఎంత చిత్తశుద్ధితో సిద్ధపరచుకుంటూ ఉన్నామో ఒకసారి ధ్యానం చేసుకోమని నేటి ఆదివారము, మరి ముఖ్యంగా ఈ యొక్క చివరి ఆగమన కాల ఆదివారము మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నది. ఈరోజు మనం చదువుకోబోతూ ఉన్నటువంటి దేవుని యొక్క పట్టణాలు, మనం ధ్యానం చేయబోతూ ఉన్నటువంటి దైవ వాక్యార్చన మనల్ని అందరినీ కూడా రానున్నటువంటి మెస్సయ ఎలాంటి వాడు, ఆయన మనకేం తీసుకుని వస్తాడు, ఆయనను ఈ లోకానికి తీసుకుని వచ్చినటువంటి మరియ తల్లి ఏ విధమైనటువంటి స్త్రీ, ఆమె యొక్క గొప్పతనం ఏంటో ఒకసారి ధ్యానము చేయమని మనకు ఈ పట్టణాలు ఆహ్వానిస్తూ ఉన్నాయి. మీకా ప్రవక్తలలో 12 మంది చిన్న ప్రవక్తలలో ఒకరు. ఆయన రానున్నటువంటి మెస్సయ మనందరి జీవితాలలో శాంతిని, సమాధానాన్ని తీసుకుని వచ్చేటటువంటి వాడు. కాబట్టి మన జీవితాలలో ఉన్నటువంటి అశాంతి, సమాధానము లేమితనము, కుటుంబాలలో ఉన్నటువంటి ఇబ్బందులు, అపార్థాలు, కలిసి జీవించలేకపోవటము, ఒక సంఘముగా ఐకమత్యముగా లేకపోవటము, ఇవన్నీ కూడా ఈరోజు మనము దేవునికి సమర్పించాలి. మన యొక్క పాపమును మనం దేవునికి సమర్పించినట్లయితే ఆ యొక్క పాపాన్ని తొలగించి ఒక పవిత్రమైనటువంటి బిడ్డలుగా శక్తి కలిగినటువంటి వాడు మనం నమ్ముకున్నటువంటి ప్రభువు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి యొక్క దివ్య పూజా బలిలో మనం ప్రత్యేకంగా యేసు ప్రభు మనకు శాంతిని, సమాధానాన్ని తీసుకుని వస్తూ ఉన్నటువంటి రాజుగా ఆయన్ని గుర్తించుదాం. మనలో ఉన్నటువంటి అశాంతి అన్నిటినీ కూడా ప్రభు తొలగించమని ప్రార్థన చేసుకుందాం. సువిశేష పట్టణములో దేవుని చేత ఎన్నుకోబడినటువంటి 2 స్త్రీల గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. పునీత ఎలిజబెత్ అమ్మ మరియు పరిశుద్ధ కన్యకైనటువంటి మరియమ్మ గారు. వారిరువురు కూడా దేవుని యొక్క చిత్తము మేరకు, పవిత్రాత్మ యొక్క శక్తితో వారిరువురు కూడా తల్లులుగా మారుతూ ఉన్నాడు, గర్భాన్ని ధరిస్తూ ఉన్నారు.
వారి గర్భంలో ఉన్నటువంటి శిశువులు ఒకరికొకరు సంబంధ బాంధవ్యాలు కలిగినటువంటి వారు. బప్తిస్మ యోహానుడు ఎలిజబెత్ అమ్మ గర్భములో యేసు ప్రభువుని, ఆయన యొక్క రాకడను గురించి, ఆయన యొక్క దేవుని యొక్క తల్లి అయినటువంటి మరియమాత ఎలిజబెత్ అమ్మను సందర్శించగానే ఆ బప్తిస్మ యోహానుడు గర్భము నుండి ఎగిరి గంతులు వేస్తూ ఉన్నాడు. ప్రియా సహోదరి సహోదరులారా, అనగా యేసు ప్రభు రాక ఈ లోకానికి ఎంతో ప్రీతికరమైనటువంటిది, ఎంతో సంతోషకరమైనటువంటిది. కాబట్టి ఆ యొక్క రాక కోసం మనల్ని మనం సంసిద్ధపరుచుకుంటూ ఉండగా మన హృదయాలలో ఉన్నటువంటి ఆనందం కేవలము క్షణికమైనటువంటి తుచ్చమైనటువంటి ఆనందం మాత్రమే కాకుండా, అది మనల్ని మన జీవితంలో ఎదురయ్యేటటువంటి ప్రతి ఒక్క సమస్యను కూడా ధైర్యంగా ఎదుర్కొంటూ విశ్వాసంతో ప్రభువుని అంటిపెట్టుకుని ఉండేటటువంటి ఆ విధమైనటువంటి ఆనందాన్ని ప్రభు మనకు దయచేయాలి అని చెప్పేసి ప్రార్థన చేసుకుందాం. ఈ యొక్క దివ్య బలి పూజ ఆరంభములో కొద్ది నిమిషాలు మనం కళ్ళు మూసుకొని మన హృదయాంతరంగాల్లోకి ఒకసారి తొంగి చూసుకుందాం. ప్రభువుకు వ్యతిరేకంగా తలంచిన తలంపులు, మాట్లాడిన మాటలు, చేసిన చేతలు ఒకసారి గుర్తు తెచ్చుకొని, ఇదిగో ప్రభువా, నేను పాపిని, నా పాపమును మన్నించండి, యోగ్యముగా ఈ యొక్క ఆగమన కాలపు 4వ ఆదివారపు దివ్యబలి పూజలో పాల్గొనుటకు నాకు యోగ్యతను దయచేయండి, పాప మన్నింపును దయచేయండి అని చెప్పేసి ఒక్క నిమిషం మౌనం వహించుదాం. ప్రభు యొక్క క్షమాపణను కోరుకుందాం. పశ్చాత్తాప గీతం. కనికరించుమా యేసయ్యా, కరుణతో బ్రోవుమా బెస్సయ్యా, కనికరించుమా యేసయ్యా, కరుణతో బ్రోవుమా మెస్సయ్యా, కాదని పోతిని నీ ప్రేమ, కాదని పోతిని నీ ప్రేమ, క్షాళన చేయుమా నా దోషములన్, నా పాపములన్, కనికరించుమా యేసయ్యా, కరుణతో బ్రోవుమా మెస్సయ్యా, కనికరించుమా యేసయ్యా, కరుణ తిరిగి తిని ఒంటరి వానిగా మిగిలి తిని, చివరికి నీ దారి చేరి తిని, చివరికి నీ దారి చేరి తిని, నీ గృహమున నన్ను చేర్చుమయ్యా, శరణమయ్యా, కనికరించుమా యేసయ్యా, కరుణతో బ్రోవుమా మెస్సయ్యా, కనికరించుమా యేసయ్యా, కరుణతో బ్రోవుమా మెస్సయ్యా. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనల నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ఏలిన వారా దయ చూపండి, ఏలిన వారా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి,
ఏలిన వారా దయ చూపండి. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ వర ప్రసాదములతో మా హృదయములు నింపమని ప్రార్థించుచున్నాము. నీ కుమారుని మనుష్య అవతారమును దేవదూత సందేశము ద్వారా మేము తెలుసుకొంటిమి. అతని శిలువ శ్రమల ప్రతిఫలముగా మేము అతని ఉత్థాన మహిమలో భాగస్థులమగినట్లు మమ్ము కరుణింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించుడు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం నుండి 5వ వచనం వరకు. మొదటి పట్టణము మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం నుండి 5వ వచనం వరకు. ప్రభువు ఇట్లనుచున్నాడు, బెత్లెహేము ఎఫ్రాతా, నీవు యోధా నగరములలో మిక్కిలి చిన్నదానవు, కాని ఇశ్రాయేలు పాలకుడు నీ నుండియే ఉద్భవించును. అతని వంశము పురాతన కాలమునకు చెందినది. శిశువును కనబోవు మహిళ కుమారుని కను వరకు ప్రభు తన ప్రజలను శత్రువులను ఆధీనంలో నుంచును. అటు పిమ్మట ఆ కుమారుని స్వదేశీల ప్రవాసము నుండి తిరిగి వచ్చి ఇశ్రాయేలు ప్రజలతో కలియుందురు. అతడు ప్రభు బలముతోనూ ప్రభు అయిన దేవుని ప్రభావంతోనూ తన మందలను పాలించును. లోకములోని నరులెల్లరూ అతని ప్రభావంను అంగీకరింతురు కనుక వారు క్షేమముగా జీవింతురు. అతడు శాంతిని కొనువచ్చును. అసిరియా మన దేశముపై దాడి చేసి మన కోటలను ముట్టడి చేసెను. మనము 7 గొర్రెల కాపరులను 8 ప్రధానులను నియమింతుము. ఇది ఏలివారి వాక్యము. సర్వేశ్వరునికి వందనం. అమరం మధురం నిత్యం నీ వాక్యం, అజరం అభయం ఆత్మీయం నీ వాక్యం. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, నా పాదములకు దీపము, నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగైనది, నా త్రోవకు వెలుగైనది. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, కష్టములోన ధైర్యం, బాధలలోన సహనం, నిరాశలోన ఆశా నీ వాక్యం. కష్టములోన ధైర్యం, బాధలలోన సహనం, నిరాశలోన ఆశా నీ వాక్యం. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, నా మనస్సుకెంతో ప్రశాంతత, నా మనస్సుకెంతో ప్రశాంతత, నా మనస్సుకెంతో పరవశం. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, అమరం మధురం నిత్యం నీ వాక్యం, అజరం అభయం ఆత్మీయం నీ వాక్యం. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. హెబ్రీయులకు రెండవ పట్టణము పునీత పౌలు గారు హెబ్రీయులకు రాసిన లేఖ 10వ అధ్యాయము 5వ వచనం నుంచి 10వ వచనం వరకు.
రెండవ పట్టణము పునీత పౌలు గారు హెబ్రీయులకు రాసిన లేఖ 10వ అధ్యాయము 5వ వచనం నుంచి 10వ వచనం వరకు. ఈ కారణము చేతనే భూలోకమున ప్రవేశించినప్పుడు దేవునితో క్రీస్తు ఇట్లనెను, నీవు జంతు బలులను అర్పణలను కోరలేదు, కానీ నాకు నీవు ఒక శరీరమును కల్పించితివి. దహన బలులకు పాప పరిహార్థమైన అర్పణలకు నీవు ఇష్టపడలేదు. అప్పుడు నేనిట్లుంటిని, నన్ను గూర్చి శాసన గ్రంథమునందు వ్రాయబడినట్లుగా, ఇదిగో ఓ దేవా, నీ చిత్తమును నెరవేర్చుటకు నేను ఇటు వచ్చి ఉన్నాను. ఆయన మొదట ఇట్లు చెప్పెను, బలులను అర్పణలను దహన బలులను పాప పరిహార్థమైన అర్పణలను నీవు కోరలేదు, నీవు వానితో తృప్తి చెందలేదు. ఈ బలుల సమర్పణం అంతయు చట్టము ప్రకారమే జరిగినను ఆయన ఇట్లు అనెను. తదుపరి ఆయన, ఓ దేవా, నీ చిత్తమును నెరవేర్చుటకు నేనిటు వచ్చి ఉన్నాను అని పలికెను. కనుక పాత బలులను అన్నిటినీ తొలగించి వాని స్థానమున దేవుడు రెండవది క్రీస్తు బలిని నియమించెను. యేసుక్రీస్తు దేవుడు తనను కోరినట్లు అనర్చెను. కనుక ఆయన ఒకే ఒక శరీర బల్యార్పణ చేత మనమందరమును పాపముల నుండి శాశ్వతంగా పవిత్రులుగా చేయబడితిమి. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. జీవమిచ్చడి వాక్యము యేసు వాక్యము, ప్రేమ పంచు వాక్యము క్రీస్తు వాక్యము. జీవమిచ్చడి వాక్యము యేసు వాక్యము, ప్రేమ పంచు వాక్యము క్రీస్తు వాక్యము. వీణుల విందైన వాక్యము మనసులకు ఆనందము. వీణుల విందైన వాక్యము మనసులకు ఆనందము. ఆలకించుడి, విశ్వసించుడి, ఆలకించుడి, విశ్వసించుడి. హల్లెలూయా 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 హల్లెలూయా. జీవమిచ్చడి వాక్యము యేసు వాక్యము, ప్రేమ పంచు వాక్యము క్రీస్తు వాక్యము. జీవమిచ్చడి వాక్యము యేసు వాక్యము, ప్రేమ పంచు వాక్యము క్రీస్తు వాక్యము. ఏలిన వారు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత లూకా రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 1వ అధ్యాయము వచనములు 39 నుండి 45 వరకు. ఆ రోజులలో మరియమ్మ యూదా సీమలో పర్వత ప్రాంతమున గల ఒక పట్టణమునకు త్వరితముగా ప్రయాణమైపోయెను. ఆమె జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెతమ్మకు వందన వచనములు పలికెను. ఆ శుభవచనములు ఎలిజబెతమ్మ చెవిన పడగనే ఆమె గర్భమందలి శిశువు గంతులు వేసెను. ఆమె పవిత్రాత్మచే పరిపూర్ణురాలాయెను. పిమ్మట ఎలిజబెతమ్మ ఎలుగెత్తి ఇట్లనెను, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడెను. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఏలాగు ప్రాప్తించెను? నీ వందన వచనములు నా చెవిని సోకగనే నా గర్భమందలి శిశువు ఆనందముతో గంతులు వేసెను. ప్రభువు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన
నీవెంత ధన్యురాలవు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ 4వ ఆగమన కాల ఆదివారములో ప్రత్యేకంగా కథోలిక తిరుసభ ఏరి కోరి మనకు ఈ 3 పట్టణాలను వసగుతూ ఉన్నది. ఈ 3 పట్టణాల్లో ఉన్నటువంటి దేవుని వాక్యాన్ని మనం కొద్దిసేపు ధ్యానము చేసుకుందాం. దేవుని వాక్యాన్ని ఆలకించాలి, ధ్యానించాలి, దాని ప్రకారం పాటించాలి అంటే పరిశుద్ధాత్మ శక్తి అవసరం. వాక్యం సెలవిస్తూ ఉన్నది, మనం అబ్బా తండ్రి అని ప్రార్థన చేయాలంటే పరిశుద్ధాత్మ శక్తి లేనట్లయితే మనము ప్రార్థన చేయలేము అని చెబుతూ ఉన్నది. కొద్దిసేపు ప్రియ సహోదరి సహోదరులారా, త్రిత్వైక సర్వేశ్వరుని మనం స్తుతించుకొని ఆరాధించుకొని పరిశుద్ధాత్మ సర్వేశ్వరుని యొక్క శక్తి మనపై ఆవరించి రావాలని ప్రార్థన చేసుకుందాం. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన, తండ్రి ఆరాధన, తండ్రి మహిమ, తండ్రి మహిమ, తండ్రి ఘనత, తండ్రి ఘనత. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, యేసువా ఆరాధన, యేసువా మహిమ, యేసువా మహిమ, యేసువా ఘనత, యేసువా ఘనత. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా ఆరాధన, ఆత్మదేవా ఆరాధన, ఆత్మదేవా మహిమ, ఆత్మదేవా మహిమ, ఆత్మదేవా ఘనత, ఆత్మదేవా ఘనత. త్రియేక దేవా వందనం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం, త్రియేక దేవా స్తోత్రం, త్రియేక దేవా ఆరాధన, త్రియేక దేవా ఆరాధన, త్రియేక దేవా మహిమ, త్రియేక దేవా మహిమ, త్రియేక దేవా ఘనత. త్రియేక దేవా ఘనత. Praise the Lord, 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 praise the Lord. Hallelujah, 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 hallelujah. Hallelujah. ఓ పరిశుద్ధాత్మా మా పైన దిగిరావా, ఓ పరిశుద్ధాత్మా మా పైన దిగిరావా. సృష్టికి మునుపే ఉన్న ఆత్మా మాపై దిగిరావా, సృష్టికి మునుపే ఉన్న ఆత్మ మాపై దిగిరావా. ఓ పరిశుద్ధాత్మా మా పైన దిగిరావా. మరియ గర్భమును ఫలింపచేసిన ఆత్మ దిగిరావా, మరియ గర్భమును ఫలింపచేసిన ఆత్మ దిగిరావా. ఓ పరిశుద్ధాత్మా మా పైన దిగిరావా. ఒకసారి ఓ పరిశుద్ధాత్మా మా పైన దిగిరావా. praise the Lord, Praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord. praise the Lord. క్రీస్తునాథునందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, మనం ఆలకించినటువంటి మొదటి పఠనము మీకా ప్రవక్త గ్రంథం నుంచి తీసుకోబడింది. దివ్యబలి పూజ ఆరంభంలో చెప్పుకున్నట్లు మీకా ప్రవక్త పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి 12 మంది ప్రవక్తలలో ఒకరు. మేజర్ ప్రాఫిట్స్ అని, మైనర్ ప్రాఫిట్స్ అని
పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు అని చెప్పేసి మనకు దేవుని యొక్క వాక్యములో మనకి ఇవ్వబడుతూ ఉంది. 12 మంది చిన్న ప్రవక్తలలో ఒకరైనటువంటి వీరు యెషయా ప్రవక్తతో పాటి కలిసి జీవించినటువంటి వ్యక్తి. యెషయా ప్రవక్తతో సమకాలికుడుగా ఆయన ఉంటూ ఉన్నారు. క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల సమయములో ఇజ్రాయెల్ ప్రజలతో కలిసి జీవించినటువంటి వ్యక్తి. ఇతర పెద్ద ప్రవక్తల వలె ఈయన కూడా మెస్సయ యొక్క జననాన్ని గురించి, ఆయన ఏ విధంగా ఈ లోకంలో జన్మించబోతూ ఉన్నాడు, ఏ విధంగా జీవించబోతూ ఉన్నాడు, ఆయన ఏ విధమైనటువంటి మెస్సయగా ఉండబోతూ ఉన్నాడో ఎన్నో వందల సంవత్సరాల క్రితం యేసు ప్రభు జన్మించడానికి ముందే ఆయన ప్రవచించి ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన ఎలాంటి పరిస్థితులలో ఆయన ప్రవక్తగా జీవించారు, ప్రవచించారు అంటే, ఆ రోజుల్లో ఉన్నటువంటి మత పెద్దలు, మత నాయకులు, అలాగనే రాజకీయ నాయకులు మరియు ఇతర సంఘ నాయకులు ఒక విధమైనటువంటి అన్యాయపు జీవితాన్ని జీవించేటటువంటి రోజులు, అపవిత్రమైనటువంటి జీవితాన్ని జీవించేటటువంటి రోజులు, సామాన్య ప్రజలను దోచుకుంటూ జీవించేటటువంటి రోజులు. మరి అలాంటి పరిస్థితులలో ఎవరెవరైతే మత నాయకులుగా, రాజకీయ నాయకులుగా, సంఘ నాయకులుగా ఉంటూ ఉన్నారో వారిని ఒక విధంగా దుయ్యబడుతూ, వారు జీవించేటటువంటి జీవితాన్ని ఆయన ఛాలెంజ్ చేస్తూ, ప్రకటన చేస్తూ వచ్చారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరైనా సరే మన గురించి మంచి మాటలు మాట్లాడితే, మన గురించి మెచ్చుకుంటే మనం సంతోషిస్తాం, ఆనందిస్తాం, ఆ యొక్క వ్యక్తిని మనము గౌరవిస్తాం. కానీ మన గురించి చెడుగా మాట్లాడటము అంటే, మనం జీవించేటటువంటి జీవన విధానాన్ని ఎత్తి చూపించేటటువంటి విధంగా, మన తప్పులను ఎత్తి చూపించేటటువంటి విధంగా ఎవరైనా మాట్లాడితే మనకెవ్వరికి కూడా నచ్చదు. ప్రియ సహోదరి సహోదరులారా, కానీ వింత ఏమిటంటే, ప్రవక్తలందరూ కూడా రాజులను, మత నాయకులను, సంఘ నాయకులను, వారు జీవించేటటువంటి జీవన విధానాన్ని ఎత్తి చూపిస్తూ, మీరు జీవించేటటువంటి జీవన పరిస్థితులు బాగలేవు, జీవన విధానం బాగలేదు, మీరు మార్చుకోండి, మీరు హృదయ పరివర్తన చెందండి, దేవుడు ఏ విధంగా మిమ్మల్ని ఒక మంచి నాయకుడిగా ఉండాలని కోరుకుంటూ ఉన్నారో ఆ విధమైనటువంటి జీవన విధానాన్ని మీరు అలవరుచుకోండి అని చెబుతూ, ఇదిగో దేవుడు మీకు ఒక మెస్సయను పంపించబోతూ ఉన్నాడు. ఆయన ఏ విధమైనటువంటి మెస్సయ అంటే, మీకు శాంతిని తీసుకొని వచ్చేటటువంటి మెస్సయ, మీకు సమాధానాన్ని తీసుకొని వచ్చేటటువంటి మెస్సయ. అతనిలో ఎలాంటి అన్యాయము కానీ, అపవిత్రత కానీ, ఇతరులను దోచుకునేటటువంటి విధానం కానీ ఏమాత్రము కూడా ఉండదు. ఒక మంచి కాపరి ఏ విధంగా తన గొర్రెల మందను చాలా చక్కగా చూసుకుంటాడో, పచ్చిక బయళ్ళకు తీసుకుని వెళ్తాడో, మంచినీటి సెలయేర్ల వద్దకు తీసుకుని వెళ్తాడో, వారికి గాయాలైనప్పుడు కట్టుకడతాడో, వారికి ఏదైనా అపాయం పొంచి ఉన్నట్లయితే దాన్ని తీసివేసేటటువంటి విధమైనటువంటి ఒక మంచి గొర్రెల కాపరిలాగా మీకు ఆయన ఉండబోతూ ఉన్నాడు. ఎంత మంచి గొర్రెల కాపరి అంటే, తన యొక్క మందను కాపాడుకోవటానికి ఎలాంటి ప్రమాదాన్నైనా ఆయన ఎదుర్కొంటాడు. చిట్ట చివరికి తన ప్రాణాన్ని సైతం కూడా పణంగా పెట్టేటటువంటి మంచి మెస్సయను దేవుడు మీకు ఇవ్వబోతూ ఉన్నాడు. ఒక పెద్దలుగా, ఒక నాయకులుగా మీరేం చేయాలంటే, మీ జీవన విధానాన్ని కూడా ఆ మెస్సయ ఏ విధంగా ఉండబోతూ ఉన్నాడో ఆ విధమైనటువంటి జీవన విధానాన్ని మీరు అలవర్చుకోవాలి అని చెప్పేసి ప్రియ సహోదరి సహోదరులారా, మీకా ప్రవక్త ప్రజలను ఆహ్వానిస్తూ ఉన్నాడు. మీరు ఎదురు చూసేటటువంటి ఆ యొక్క మెస్సయ, దేవుడు మీకోసం పంపించేటటువంటి ఆ యొక్క మెస్సయ ఎవరు కూడా ఊహించనటువంటి సమయములో, మనం ఎవరం కూడా ఎక్స్పెక్ట్ చేయనటువంటి సమయములో ఆయన ఈ లోకానికి రాబోతూ ఉన్నాడు. కాబట్టి మిమ్మల్ని మీరు సంసిద్ధులుగా ఉంచుకోండి. ఆయనను గురించి తెలియపరుస్తూ, ఆ యొక్క మెస్సయ ఏదో రాజంతపురంలో పుట్టేటటువంటి వాడు కాదు, ఏదో గొప్ప గొప్ప అంతస్తుల్లో పుట్టేటటువంటి వాడు కాదు. ఆయన సామాన్యమైనటువంటి జీవన విధానాన్ని, సామాన్యమైనటువంటి మానవుడుగా,
అత్యంత పేదరికములో ఆయన ఒక సామాన్యమైనటువంటి మానవుడుగా జన్మించబోతూ ఉన్నాడు. అదే ఆయనలో ఉన్నటువంటి గొప్పతనము. దేవుడైనటువంటి ఆయన తనను తాను అమితంగా తగ్గించుకొని ఈ లోకములో ఒక సామాన్యమైనటువంటి మానవుడుగా జన్మించబోతూ ఉన్నాడు అని చెప్పేసి తెలియపరుస్తూ, ఆ మెస్సయ్య ఒక కాపరిగా ఉండబోతూ ఉన్నాడు. కాపరి ఏ విధంగా గొర్రెలను చూసుకుంటాడో ఆ విధంగా ఆయన కాపాడబోతూ ఉన్నాడు. మరి ఆ యొక్క మెస్సయ్య ఏమి ఈ లోకానికి తీసుకొని రాబోతూ ఉన్నాడంటే, శాంతిని ఒక వరముగా తీసుకొని రాబోతూ ఉన్నాడు. ఈరోజు మనం మొదటి పట్టణంలో చదువుకొని ఉన్నాం ప్రియ సహోదరి సహోదరులారా. ఆ యొక్క మెస్సయ్య శాంతిని తీసుకొని వస్తాడు. మరి ఆయన ఎక్కడ జన్మించబోతూ ఉన్నాడంటే బెత్లెహేము నగరములో. అనగా ఇక్కడ ఉన్నటువంటి అన్ని ప్రదేశాలలో అత్యంత అల్పమైనటువంటి బెత్లెహేమును దేవుడు ఎన్నుకొని ఆ యొక్క బెత్లెహేమును ఆయన అధిక చేస్తూ ఉన్నాడు. లోకరక్షకుని ఈ లోకానికి తీసుకొని రావటానికి ఆ యొక్క ప్రభువు తండ్రి దేవుడు ఆ విధంగా తన యొక్క కుమారుని ఈ లోకానికి పంపించబోతూ ఉన్నాడు. కాబట్టి మీకా ప్రవక్త చెబుతూ ఉన్నటువంటి విషయం ఏమిటి అనగా, రానున్నటువంటి లోకరక్షకుడు ఒక మెస్సయ్య ఈ లోకము నుంచి ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిగా ఆయన ఈ లోకానికి రానున్నాడు అని చెప్పేసి తెలియపరుస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మీకా ప్రవక్త యొక్క ప్రవచనము యేసు ప్రభు యొక్క జీవితములో నెరవేరుతూ ఉండటం మనం చూస్తూ ఉన్నాము. మీకా చెప్పినటువంటి ప్రవచనము యేసు ప్రభు ఈ లోకానికి రావటం ద్వారా అది నెరవేర్చబడబోతూ ఉన్నది అని చెప్పేసి మనం చూస్తూ ఉన్నాము. 2వ పట్టణములో హెబ్రీలకు రాయబడినటువంటి పత్రికను రాసినటువంటి ఆ యొక్క వ్యక్తి, మీరు పదే పదే బలుల గురించి మీరు విని ఉన్నారు. ఎన్నో రకాలైనటువంటి బలులు, పాప పరిహారపు బలులు దేవుని యొక్క ఆలయంలో నెరవేర్చబడబోతూ ఉన్నాయి. యెరూషలేము పట్టణంలో ఉన్నటువంటి దేవుని ఆలయంలో ఎన్నో బలులు జరుగుతూ ఉన్నాయి. పాప పరిహారం కోసం ఉదయం 9 గంటలకు బలి జరుగుతూ ఉంది, మధ్యాహ్నం 3 గంటలకు బలి జరుగుతూ ఉన్నది. ఈ విధంగా ఎన్నో బలులు ఆ యొక్క దేవుని ఆలయంలో జరపబడుతూ ఉన్నాయి. కానీ దేవుడు కోరుకునేటటువంటి బలి ఈ విధమైనటువంటి జంతు బలి కాదు, దహన బలి కాదు. నిన్ను నీవు త్యాగము చేసుకుంటూ, నిన్ను నీవు దేవునికి సమర్పించుకుంటూ, నువ్వు చేయాలనుకున్నటువంటి ఆ యొక్క చెడు కార్యాలను నువ్వు త్యజించి విస్మరించి ఒక విధమైనటువంటి మంచి కోసం నువ్వు ఏదైతే త్యాగము చేస్తూ ఉన్నావో ఆ విధమైనటువంటి త్యాగాన్ని ప్రభువు నీ నుండి కోరుకుంటూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అనగా జంతు బలి కంటే, దహన బలి కంటే, పాప పరిహారపు బలి కంటే కూడా ప్రభువు నీ నుండి నా నుండి కోరుకునేది ఒక బలి ఉన్నది. అది ఏమిటి అనగా మన యొక్క హృదయ పరివర్తన అనేటటువంటి బలి. జంతు బలులు సమర్పించడం చాలా చాలా సులభం. దహన బలులు సమర్పించడం చాలా చాలా సులభం. దివ్యబలి పూజకు కానుకలు ఇవ్వటం చాలా చాలా సులభం. ఈ యొక్క దివ్య పూజా బలిలో పాల్గొనటం చాలా చాలా సులభం. మరి వీటన్నిటిని చేయటం ద్వారా దాని యొక్క పర్యవసానం ఏమిటి అనగా మనలో ఒక విధమైనటువంటి మార్పు రావాలి, హృదయ పరివర్తన రావాలి. అది జరిగినప్పుడే మనం చేసేటటువంటి అన్ని ప్రార్థనలకు, దివ్య పూజా బలికి, దివ్య సంస్కారాలకు, దేవుని వాక్యానికి ఒక అర్థం అనేటటువంటిది ఉంటూ ఉన్నది. కాబట్టి ఇతర బలుల పట్ల మీకున్నటువంటి మక్కువను కొంచెం పక్కన పెట్టి మీ సొంత జీవితము, మీరు చేయవలసినటువంటి ఆ యొక్క త్యాగము, హృదయ పరివర్తన అనేటటువంటి బలి మీద మీరు దృష్టిని సారించండి అని చెప్పేసి హెబ్రీలకు వ్రాయబడినటువంటి పత్రికను రాసినటువంటి రచయిత మనందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక 2-3 రోజుల్లో మనం క్రీస్తు జయంతి, క్రిస్మస్ పండుగను ఆడంబరంగా జరుపుకోవటానికి మనల్ని మనం సిద్ధపరచుకుంటూ ఉన్నాం. మరి ఇది కేవలం ఒక బాహ్యపరమైనటువంటి పండుగగా కాకుండా దానికంటే మిన్నగా మన అంతరంగాన్ని మార్చేటటువంటి పండుగగా, మన హృదయాన్ని మార్చేటటువంటి పండుగగా, మనం ఇప్పుడు వరకు ఒక జీవన శైలికి అలవాటు పడినట్లయితే, పాపపు జీవన శైలికి అలవాటు పడినట్లయితే దానిని తగ్గించుకుంటూ, త్యాగము చేసుకుంటూ, ఆ యొక్క ప్రభువు కోసం
హృదయ పరివర్తన చెందుతూ జీవించటంలో నిజమైనటువంటి అర్థం ఉన్నది, నిజమైనటువంటి క్రిస్మస్ పండుగకు అర్థం ఉంటూ ఉన్నది అని చెప్పేసి ఈరోజు చదువుతూ ఉన్నటువంటి పట్టణాలు మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాయి. ప్రియా సహోదరి సహోదరులారా, సువిశేష పట్టణములో ఇద్దరు స్త్రీల గురించి మనకు తెలియజేయబడింది. పరిశుద్ధ కన్య మరియమ్మ గారు మరియు ఎలిజబెత్ అమ్మ. వారిరువురు కూడా దేవుని చేత ప్రత్యేకంగా ఆశీర్వదింపబడినటువంటి వారు. ఎలిజబెత్ అమ్మ, జకరియా వీరిరువురు కూడా ఒక మంచి ఉత్తమమైనటువంటి దంపతులుగా ఉంటూ ఉన్నారు. కానీ వారికి సంతాన వరము, సంతాన ఫలము జరగలేదు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎంతో అద్భుత రీతిలో దేవుడు ఎలిజబెత్ అమ్మ యొక్క గర్భాన్ని ఫలింపజేస్తూ ఉన్నాడు. ఆ యొక్క గర్భము ద్వారా యేసు ప్రభువుని ఈ లోకానికి రావటానికి సిద్ధపరిచేటటువంటి బప్తిస్మ యోహానుని ఈ లోకానికి తీసుకొని వస్తూ ఉన్నాడు. అలాగే మరియ తల్లి గర్భ ఫలము ద్వారా ఈ లోకాలు నేలేటటువంటి ఆ యొక్క ప్రభువు ఈ లోకానికి రావటానికి సిద్ధపడుతూ ఉన్నాడు. వీరిరువురి జీవితాలను మనం పరిశీలన చేసినట్లయితే దేవునికి అంకితము చేసుకున్నటువంటి జీవితాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ప్రియ సహోదరి సహోదరులారా, ఎలిజబెత్ అమ్మ మరియు జకరియా వీరిరువురు కూడా దేవుని సాన్నిధ్యములో ఉంటూ, జకరియా ఎల్లకాలము కూడా ఒక గురువుగా ఆ యొక్క దేవుని సాన్నిధ్యములో ఆ యొక్క చేయవలసినటువంటి ఆ యొక్క బలులను చేస్తూ ఆయన నిర్వర్తించవలసినటువంటి దేవునికి ఆరాధన సమర్పించటము, దేవునికి స్తుతులు సమర్పించడం అనేటటువంటి బలిని ఆయన కొనసాగిస్తూ వస్తూ ఉన్నారు. దేవునికి ఆ యొక్క దంపతుల యొక్క అవసరం పడింది. ఆ యొక్క దంపతుల యొక్క అవసరాన్ని దేవుడు తీర్చుకుంటూ ఉన్నాడు. వారికి ఆనందాన్ని కలిగిస్తూ ఉన్నాడు. లోకానికి కూడా ఆనందాన్ని కలిగించి ఒక బప్తిస్మ యోహానును వారి గర్భము ద్వారా ఈ లోకానికి తీసుకొని వస్తూ ఉన్నాడు. మరి మరియ తల్లి విషయానికి వచ్చినట్లయితే ప్రియ సహోదరి సహోదరులారా, ఎలిజబెత్ అమ్మను సందర్శించటము, అవసరములో ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తిని తను ఆదుకోవటము అనేటటువంటిది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. ప్రియా సహోదరి సహోదరులారా, మరి మరియ తల్లి యొక్క ఆమె చేసినటువంటి ఆ యొక్క గొప్ప క్రియను మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే మరియ తల్లిలో ఉన్నటువంటి అణకువత, తనను తాను తగ్గించుకునేటటువంటి స్వభావం మనకు ఎంతగానో కనిపిస్తూ ఉన్నది. ఎలిజబెత్ అమ్మ ఎలుగెత్తి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నది. లూకా సువార్త 1వ అధ్యాయము 43వ వచనం యొక్క మాటను చెబుతూ నా ఉన్నది. ప్రభు తల్లి నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగు ప్రాప్తించెను. పరిశుద్ధ మరియమ్మ గారు దేవుని తల్లి, ప్రభు యొక్క తల్లి. ఎందుకంటే ఆమె యొక్క గర్భములో ఉంటూ ఉన్నది స్వయంగా దేవుడే ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఆ యొక్క దైవత్వాన్ని, మరియ తల్లి గర్భములో ఉన్నటువంటి దైవత్వాన్ని గుర్తించినటువంటి ఏకైక మొట్టమొదటి వ్యక్తిగా ఎలిజబెత్ అమ్మ గారు నిలబడుతూ ఉన్నారు. నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించెను. మరియ తల్లి యొక్క అణకువతను ఎలిజబెత్ అమ్మ అప్పుడే గుర్తించి ఉన్నారు. ఏ విధంగా అంటే, దేవుడు నీ యొక్క జీవితంలో ఎంతో గొప్ప కార్యాన్ని చేస్తూ ఉన్నాడు, నిన్ను గొప్పగా దీవించాడు, నిన్ను అమితంగా తన కోసం ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. కానీ నీలో ఇసుమంత కూడా గర్వము కానీ డంబము కానీ ఏమాత్రం లేకుండా నీ యొక్క గొప్పతనాన్ని నువ్వు అణుచుకుంటూ తగ్గించుకుంటూ నా చెంతకు వస్తూ ఉన్నావు, నన్ను పరామర్శించుటకు వస్తూ ఉన్నావు. కాబట్టి నీ యొక్క అణకువత చాలా చాలా గొప్పది. ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధ మరియమ్మ గారి నుంచి ఈ యొక్క క్రిస్మస్ పండుగ సమయములో మనం నేర్చుకోవలసినటువంటి అంశం అణకువత కలిగి జీవించటము. అణకువత కలిగి జీవించటము అనగా, నా జీవితంలో జరిగే ప్రతి ఒక్కటి కూడా దేవుని యొక్క ప్రమేయము చేత, దేవుని యొక్క ఆశీర్వాదము చేత, దేవుని యొక్క గొప్పతనము చేత జరుగుతూ ఉన్నది. కానీ ఇది నా సొంత గొప్పతనము కాదు, ఇది నా యొక్క బలము కాదు, నా యొక్క గొప్పతనము కాదు అని చెప్పేసి మన జీవితంలో జరుగుతున్న అన్ని క్రియలను కూడా దేవునికి ఆపాదించటమే, ప్రభు యొక్క ప్రమేయం ద్వారా జరుగుతున్నది అని చెప్పేసి గుర్తించటమే అణకువత కలిగి జీవించటము. క్రిస్మస్ పండుగ సమయంలో దేవుడు మన చెంతకు రావటాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. అనగా ఎంతో మహిమ, ఎంతో ఘనత, ఎంతో బలము, ఎంతో ప్రేమ కలిగినటువంటి ఆ యొక్క దేవాతి దేవుడు తన యొక్క దైవత్వాన్ని, తన యొక్క మహిమను, తన యొక్క గౌరవాన్ని అన్నిటిని కూడా వదులుకొని
ఒక సామాన్యమైనటువంటి వాడుగా తనను తాను రిక్తులు చేసుకొని మన చెంతకు వస్తూ ఉండటం కూడా దేవునిలో ఉన్నటువంటి అనుకువతను మనకు కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఈ యొక్క క్రిస్మస్కు మనం సంసిద్ధపడుతూ ఉన్నటువంటి మనము మనలో ఉన్నటువంటి గర్వాన్ని, డంబాన్ని, మన గొప్పతనాన్ని కొంచెం పక్కన పెట్టి, నా జీవితంలో జరిగేటటువంటి అన్ని మంచి క్రియలు కూడా, నా చదువే కావచ్చు, నా ఉద్యోగమే కావచ్చు, నా సంపాదనే కావచ్చు, నా కుటుంబమే కావచ్చు, నా కీర్తి ప్రతిష్టలే కావచ్చు, ఇవన్నీ కూడా ఏవి నేను సంపాదించుకున్నటువంటివి కావు, స్వయంగా దేవాతి దేవుడే నాకు సమర్పించుకున్నటువంటివి. ఈ లోకం ప్రియ సహోదరి సహోదరులారా, మనందరినీ కూడా ఏమాత్రం తగ్గకుండా ఎప్పుడూ పైనే జీవించాలి, అందరి చేత గౌరవింపబడుతూ జీవించాలి అనేటటువంటి విధంగా మనం తగ్గేదే లేదు అనేటటువంటి విధంగా జీవిస్తూ ఉన్నాం. క్రిస్మస్ పండుగ మీరు తగ్గి అణిగిమణిగి అనుకువత కలిగి జీవించండి అని చెప్పేసి క్రిస్మస్ పండుగ మనకు నేర్పిస్తూ ఉన్నది. పరిశుద్ధ మరియమ్మ గారు మనకు నేర్పిస్తూ ఉన్నారు. పశుశాలలో జన్మిస్తూ ఉన్నటువంటి చిన్నారి బాలయేసు మనకు నేర్పిస్తూ ఉన్నారు. అన్నిటినీ కూడా ప్రభువుకు ఆపాదించుదాం. ప్రభువా, నీవు నాకు ఇచ్చినటువంటివి కాబట్టి వీటిని నేను నీకు సమర్పిస్తాను అనేటటువంటి విధంగా మనం జీవించాలి. ప్రభువు తల్లి నా చెంతకు రావటం నాకు ఎలాగో ప్రాప్తించను అని చెప్పేసి ఎలిజబెత్ అమ్మగారు చెబుతూ ఉండగా, మనలో ఉన్నటువంటి గొప్పతనము, మనం ఏదేదైతే నేను గ్రేటు, నేను గొప్పదాన్ని అని చెప్పేసి అనుకుంటూ ఉన్నామో, ప్రభువా ఇవన్నీ నీవు నాకు ప్రసాదించినటువంటి వరాలు అని చెప్పేసి గమనించినప్పుడే అది నిజమైనటువంటి క్రిస్మస్ పండుగ అవుతూ ఉన్నది. ఇక రెండవదిగా పరిశుద్ధ మరియమ్మ గారిలో ఉన్నటువంటి సేవా గుణము. గాబ్రియల్ సన్మనసుని చేత తెలుసుకుంటూ ఉన్నది, ఇదిగో నీ చుట్టమగు ఎలిజబెత్ అమ్మను చూడుము, ఆమె వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఆమె దేవుని యొక్క శక్తి వలన ఆమె గర్భవతి అయినది అని చెప్పేసి ఎప్పుడైతే ఆమె తెలుసుకుంటూ ఉన్నదో, తను కూడా గర్భవతిని అనేటటువంటి విషయాన్ని పక్కన పెట్టి, తన యొక్క అవసరము, నా యొక్క చుట్టమగు ఎలిజబెత్ అమ్మ ఆమెకు తన యొక్క అవసరం కలిగింది, తనకెవరూ లేరు, నేను వెళ్ళి ఆమెను చూసుకోవాలి, ఆమెను పరామర్శించాలి, ఆమెకు అన్ని దగ్గరుండి అన్ని సేవలు చేయాలి అని చెప్పేసి త్వరితగతిన మరియ తల్లి ప్రయాణమై వెళుతూ ఉన్నది. ప్రియా సహోదరి సహోదరులారా, మరియ తల్లి ఉంటూ ఉన్నటువంటి ప్రదేశం నుంచి ఎలిజబెత్ అమ్మ ఉంటూ ఉన్నటువంటి ప్రదేశానికి దాదాపు 100 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరము. ఆ రోజుల్లో ఈ రోజుల్లో ఉన్నటువంటి ప్రయాణపు వసతులు లేవు ప్రియ సహోదరి సహోదరులారా. దాదాపుగా వారం రోజుల కంటే ఎక్కువగానే ఆమె ప్రయాణం చేసి తన చెంతకు వెళుతూ ఉన్నది. ఆమెకు అన్ని సపర్యలు కూడా చేస్తూ ఉన్నది. సేవా గుణము. ఎప్పుడైతే మనల్ని మనము అనుకువత కలిగి జీవిస్తామో, ఆటోమేటిక్గా మనలో ఆ యొక్క సేవా నిరతి అనేటటువంటిది, నా తోటి సహోదరి సహోదరులకు నేను ఏదో ఒకటి చేయాలి, వారి యొక్క అవసరాన్ని నేను తీర్చాలి. వారు అడగక ముందే, ఎలిజబెత్ అమ్మ ఎప్పుడు మరియమ్మ గారిని అడగట్లేదు, నువ్వు వచ్చి కొద్ది రోజులు నా దగ్గర ఉండు అని చెప్పేసి అడగటం లేదు. అడగక ముందే ఆ యొక్క అవసరాన్ని గుర్తించి సహాయపడుతూ ఉన్నటువంటి మరియ తల్లి యొక్క గుణము ఎంతో గొప్పదైనటువంటి గుణముగా మనకు కనిపిస్తూ ఉన్నది. ఎలిజబెత్ అమ్మను సందర్శించడం మాత్రమే కాదు ప్రియ సహోదరి సహోదరులారా, కానా పెళ్లి వివాహములో, యోహాను సువార్త 2వ అధ్యాయములో కానా పెళ్లి వివాహములో కూడా మరియ తల్లి నా యొక్క అవసరం ఎక్కడ పడుతుందా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నది. అంతేకాని నేను ఏదో చుట్టముగా బంధువుగా వచ్చాను, వచ్చి అక్షింతలేసి మంచిగా భోంచేసి నేను వెళ్ళిపోవాలి అనేటటువంటి ఆలోచన మరియ తల్లిలో ఉండటం లేదు. నా యొక్క అవసరం ఎక్కడ పడుతుందా, ఎవరెవరికి నేను సహాయపడాలా అని చెప్పేసి వేయికలతో ఎదురు చూస్తూ ఉన్నటువంటి మరియ తల్లి గారు మనకు కనిపిస్తూ ఉన్నారు. అంతేకాదు ప్రియ సహోదరి సహోదరులారా, దాదాపు 2000 సంవత్సరాలకు ఈ యొక్క కథోలిక తిరుసభ ఒక కథోలిక తిరుసభగా నిలబడుతూ ఉన్నది అంటే, తిరుసభ మాత అయినటువంటి పరిశుద్ధ మరియమ్మ గారు కథోలిక తిరుసభలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అవసరాన్ని, ప్రతి ఒక్క పాపు గారిని, ప్రతి ఒక్క పీఠాధిపతులను, ప్రతి ఒక్క గురువుని, ప్రతి ఒక్క ఉపదేశకుని, ప్రతి ఒక్క మఠవాసులను, ప్రతి ఒక్క కథోలిక సంఘాన్ని, కుటుంబాన్ని ప్రియ సహోదరి సహోదరులారా వారి యొక్క అవసరాలను తీరుస్తూ వస్తూ ఉన్నారు. అడగక ముందే ఆమె ఇచ్చేటటువంటి తల్లిగా ఆమె మనకు కనిపిస్తూ ఉన్నారు. ఈ కథోలిక తిరుసభ 2000 సంవత్సరాల క్రితం నిర్మింపబడినటువంటి యొక్క తిరుసభ ఈ రోజు వరకు కూడా చెక్కు చెదరకుండా కొనసాగుతూ వస్తూ ఉన్నది అంటే మరియ తల్లి యొక్క ప్రమేయం. తిరుసభలో ఉన్నటువంటి అవసరాలను తీర్చటము, అడిగిన ప్రతి వారికి కూడా ఆమె కలగజేయటంలో ఆ యొక్క సేవా నిరతి ద్వారా ఈనాటికి కూడా ఈ యొక్క తిరుసభ కొనసాగుతూ ఉన్నది.
కథోలిక క్రైస్తవులమైనటువంటి మనకు మాత్రమే కాదు ప్రియ సహోదరి సహోదరులారా, మరియ తల్లి చెంతకు వెళుతూ ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డలు కూడా, క్రైస్తవేతరులు ఎంతోమంది మనకున్నటువంటి మరియ తల్లి పుణ్యక్షేత్రాలైనటువంటి గుణదల మాత కానీ, నిర్మలగిరి కానీ, తర్వాత ఇతర దేశాల్లో ఉన్నటువంటి లూర్దు నగరం కానీ, ఫాతిమా నగరం కానీ, ఎక్కడికైనా వెళ్ళి చూసినట్లయితే తండోపతండాలుగా వెళుతూ ఉన్నారు. క్రైస్తవులు కాదు ప్రియ సహోదరి సహోదరులారా, క్రైస్తవేతరులు కూడా వెళుతూ ఉన్నారు. వారు కూడా మరియ తల్లి చేత వారి అవసరాలను తీర్చుకుంటూ ఉన్నారు. సేవా నిరతి, అడగక ముందే చేయటము. ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఎవరం కూడా ప్రభువా నీవు ఈ లోకంలో జన్మించాలి, ఒక బాలయేసుగా జన్మించాలి, మమ్మల్ని అందరినీ కూడా కాపాడాలి అని చెప్పేసి మనం ఎవరం కూడా ప్రార్థన చేయలేదు, మనం అడగలేదు. అడగక ముందే మానవుల యొక్క అవసరాలను గుర్తించినటువంటి ప్రభువు తన ఏకైక కుమారుడు ఈ లోకానికి పంపిస్తూ ఉన్నాడు, మనకు ఒక సేవకుడుగా, మన యొక్క అవసరాలను తీర్చేటటువంటి వాడుగా. అంతేకాని ఒక రాజుగా కాదు, ఇతరుల చేత సేవింపబడుటకు కాదు, సేవించుటకు ఆయన వస్తూ ఉన్నాడు అని చెప్పేసి పదే పదే మనకు వాక్యంలో సెలవివ్వబడుతూ ఉన్నది. పరిశుద్ధ మరియమ్మ గారు ఎలిజబెత్ అమ్మను సందర్శించడంలో ఆమెకు ఉన్నటువంటి సేవా నిరతి ఎంత గొప్పదో మనకు తెలియజేయబడుతూ ఉన్నది. ఇక మూడవదిగా, మరియ తల్లి ఎలిజబెత్ అమ్మను సందర్శించినప్పుడు ఆనందం వెల్లివిరుస్తూ ఉన్నది, సంతోషం వెల్లివిరుస్తూ ఉన్నది. ఆమె శుభవచనములు ఎప్పుడైతే ఎలిజబెత్ అమ్మ చెవిన పడగానే ఆమె గర్భమందలి శిశువు ఆనందముతో గంతులు వేసెను అని చెప్పేసి 2 సార్లు ఇక్కడ మనకు ఈరోజు చదువుకున్నటువంటి సువిశేషములో మనం వింటూ ఉన్నాం. ప్రియా సహోదరి సహోదరులారా, మరియ తల్లి సందర్శన ఆనందాన్ని తీసుకుని వచ్చింది, ఎలిజబెత్ అమ్మకు ఆనందాన్ని తీసుకుని వచ్చింది, గర్భమందలి శిశువు అయినటువంటి బప్తిస్మ యోహానుకు ఆనందాన్ని తీసుకుని వచ్చింది. అంతేకాదు ఈ లోకానికి అంతటికి కూడా ఆనందాన్ని మరియ తల్లి తీసుకుని వస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇదే ఆనందం ఈ యొక్క క్రిస్మస్ సందర్భములో ప్రతి ఒక్క వ్యక్తి కూడా పొందవలసినటువంటిది. రక్షకుడు ఈ లోకానికి వచ్చాడు, నేను రక్షింపబడుతూ ఉన్నాను, నా యొక్క పాపములకు మన్నింపు పరిహారము లభిస్తూ ఉన్నది, కాబట్టి నేను ఆనందంగా సంతోషంగా నా యొక్క జీవితాన్ని జీవిస్తాను. కష్టాలు ఉండవని కాదు, ఇబ్బందులు ఉండవని కాదు, అనారోగ్యం ఉండదని కాదు, యాక్సిడెంట్లు జరగవని కాదు, ఇబ్బందులు రావని కాదు, ఇబ్బందులలో సహితము ఆ యొక్క ప్రభువు నాతో ఉన్నాడు, ఆయన ఇమ్మానుయేలు దేవుడు, నాతో వాసము చేసేటటువంటి దేవుడు, కాబట్టి ఇక నేను నిశ్చింతగా జీవిస్తాను అనేటటువంటి నిశ్చింత ఆనందం, అదే నిజమైనటువంటి సంతోషం. ఎల్లప్పుడూ ప్రియ సహోదరి సహోదరులారా, మనకున్నటువంటి పేదరికమే కావచ్చు, మనకున్నటువంటి అనారోగ్యమే కావచ్చు, ఇబ్బందులే కావచ్చు, కుటుంబంలో అశాంతి సమాధానం లేమితనమే కావచ్చు, విడాకుల సమస్య కావచ్చు, ఈ అన్ని సమస్యలలో మనము ప్రభు పట్ల విశ్వాసాన్ని కోల్పోతూ, దేవుడు నన్ను చూడట్లేదు, నా యొక్క శ్రమను ఆయన ఆలకించట్లేదు, నా ప్రార్థన ఆయన వినటం లేదు అని చెప్పేసి విశ్వాసంలో మనం సడలినట్లయితే ఆ యొక్క సంతోషాన్ని ఆనందాన్ని కోల్పోతూ ఉన్నాం ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి ఈ యొక్క విషయాన్ని గమనించి ఆ యొక్క నిండైనటువంటి హృదయపు నిశ్చింత, దేవుడు నాతో ఉన్నాడు, ఆయన నా పక్షాన ఉన్నాడు, నా పక్షాన పోరాడతాడు, నా యొక్క సాధక బాధకాలు తెలుసుకున్నటువంటి దేవుడు, కాబట్టి ఇక నేను నిశ్చింతగా నా కష్ట సమయంలో సైతము ఆయన ప్రార్థన చేస్తూ, నా ఇబ్బందులలో సైతము ఆయన ఇంకా గట్టిగా ఆలింగనం చేసుకుని ప్రార్థన చేసుకుంటూ నా యొక్క దైనందిన జీవితాన్ని నేను కొనసాగిస్తాను. ఆ యొక్క ఆనందం, సంతోషం, నిశ్చింత నా యొక్క హృదయం నుంచి పోకుండా నేను చూసుకున్నట్లయితే ఈ యొక్క క్రిస్మస్ పండుగకు నిజమైనటువంటి అర్థం అనేది ఉంటూ ఉన్నది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మరియ తల్లిలో మనం చూస్తూ ఉన్నటువంటి అనకువత, సేవా గుణము, సంతోషము, ఈ మూడింటిని కూడా ఈ యొక్క రానున్నటువంటి క్రిస్మస్ పండుగలో దేవుడు మనకు దయచేయాలని చెప్పేసి మనం ప్రార్థన చేసుకోవాలి. మరియ తల్లి ఏ విధంగా ప్రభువును మోస్తూ ఒక సజీవమైనటువంటి మందసముగా తన ప్రాంతం నుండి ఆ యొక్క యూదయ ప్రాంతంలో ఉన్నటువంటి ఎలిజబెత్ అమ్మ చెంతకు వెళుతూ ఉన్నదో మనం కూడా గమనించాలి. దివ్య సత్ప్రసాదం స్వీకరించిన ప్రతి ఒక్కరం కూడా మనం కూడా సజీవ మందసాలుగా ఉంటూ ఉన్నాం, దేవుణ్ణి మోసుకొని వెళ్ళేటటువంటి వ్యక్తులముగా ఉంటూ ఉన్నాం. కాబట్టి ఆ యొక్క ప్రభువును మోసుకెళ్ళేటటువంటి మనము ప్రభువును పోలి జీవించాలి, సజీవ మందసాలుగా మనం జీవించాలి. దానికి మనకు ఉదాహరణ పరిశుద్ధ మరియమ్మ గారు. ఆమె మాటలు, ఆమె తలంపులు, ఆమె చేతలు అన్నీ కూడా ప్రభువును పోలినట్లుగా ఉంటూ ఉన్నాయి, ప్రభువును మనకు అందించేటట్లుగా ఉంటూ ఉన్నాయి. కాబట్టి ప్రభువును స్వీకరించినటువంటి మనమందరం కూడా
సజీవ మందసాలుగా మారుతూ ఉన్నాము అని చెప్పేసి గమనించి, ప్రభువు నాలో ఉంటూ ఉన్నాడు కాబట్టి అని గమనించి, నా మాటలు, నా ఆలోచనలు, నా చేతలు ప్రభువును పోలినట్లుగా ఉండాలి అని చెప్పేసి ఆ యొక్క విషయాన్ని మనం గమనించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, కథోలిక తిరుసభలో పునీత ఫిలిప్ నేరి అనేటటువంటి పునీతుడు ఉంటూ ఉన్నాడు. ఆయన గురువుగా ఉంటూ ఉన్నప్పుడు దివ్య సత్ప్రసాదం ఎడల ఆయన ప్రత్యేకమైనటువంటి భక్తిని పెంపొందించేటట్లుగా, ప్రత్యేకమైనటువంటి భక్తిని ఇతరులకు అందించేటటువంటి వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు. ఆయన ఒకసారి ఆ యొక్క దివ్యబలి పూజను సమర్పించి దివ్య సత్ప్రసాదం అందిస్తూ ఉన్నప్పుడు, దివ్య సత్ప్రసాదం స్వీకరించినటువంటి వ్యక్తులు కొంతమంది వెళ్ళి కూర్చొని మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నారు. కానీ ఒక వ్యక్తి మాత్రం దివ్య సత్ప్రసాదం స్వీకరించి వెంటనే బయటికి వెళ్ళిపోయి ఆయన పనులలో ఆయన నిమగ్నం అయిపోతూ ఉన్నాడు. 2-3 ఆదివారాలు ఆయన గమనించాడు. ఫిలిప్ నేరి గారు గమనించారు. ఒక ఆదివారం ఆ యొక్క వ్యక్తి దివ్య సత్ప్రసాదం తీసుకొని అలాగనే ఏమాత్రం కొద్దిసేపు కూడా మోకరించి ప్రార్థన చేయకుండా, దేవుని స్తుతులు సమర్పించుకోకుండా డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోయి ఆయన పనులలో నిమగ్నం అయిపోతూ ఉన్నప్పుడు ఉన్నటువంటి వత్తాసు పిల్లలతో గురు ఫిలిప్ నేరి గారు చెబుతున్నారంట, అదిగో ఆయన వెళ్ళిపోతూ ఉన్నాడు దివ్య సత్ప్రసాదం తీసుకొని, మీరు ఒక పని చేయండి, ఏంటంటే ఈ యొక్క క్రొవ్వొత్తులను మీరిద్దరు కూడా పట్టుకొని ఆయన ఎక్కడికి వెళ్తున్నాడో మీరు కూడా ఆయనను వెంబడించండి, ఆయనను అనుసరించండి అని చెప్పేసి చెబుతూ ఉన్నాడు. ఆ యొక్క వ్యక్తి దగ్గరకు ఆ యొక్క వత్తాసు పిల్లలు వెలుగుతున్నటువంటి కొవ్వొత్తులతో ఆయన దగ్గరకు వచ్చారు. ఆ యొక్క వ్యక్తి అన్నాడు, ఎందుకని మీరు నన్ను వెంబడిస్తూ ఉన్నారు అని అడిగినప్పుడు ఫాదర్ గారు, ఫిలిప్ నేరి ఫాదర్ గారు చెప్పారు, మీ వెంట వెళ్ళమని, మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళమని అని చెప్పగానే కోపంతో ఆయన గురువు దగ్గరకు వచ్చాడు. ఎందుకంటే మీరు ఇలా చేస్తున్నారు, నా చెంతకు ఆ పిల్లల్ని ఎందుకు పంపించారు, ఈ యొక్క కొవ్వొత్తులు నాతో ఎందుకు వస్తూ ఉన్నాయి అని అడగగానే, అయ్యా నువ్వు దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరించి ఉన్నావు, మరి కొద్దిసేపైనా కూడా ఆ యొక్క దేవుని ఆలయంలో నువ్వు మోకరించి కూర్చొని ప్రార్థన చేసుకోకుండా సరాసరి నీ యొక్క పనులకు నువ్వు వెళ్ళిపోతూ ఉన్నావు. నీవు ఒక సజీవమైనటువంటి మందసముగా ఉంటూ ఉన్నావు కాబట్టి దాన్ని నువ్వు గమనించాలి. ఆ యొక్క ప్రభువు నీలో ఉన్నాడు, నువ్వు ఆయన్ని గుర్తించాలి, ఆయన ప్రార్థన చేయాలి. అలా చేయకుండా నువ్వు వెళ్ళిపోతూ ఉన్నావు కాబట్టి ఆ యొక్క దివ్య మందసం నీలో ఉంటూ ఉన్నది కాబట్టి ఈ యొక్క వత్తాసు పిల్లలు నిన్ను అనుసరించమని నేను పంపించాను అని చెప్పేసి పునీత ఫిలిప్ నేరి గారు చెబుతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, దివ్య సత్ప్రసాదం స్వీకరిస్తున్న ప్రతి ఒక్కళ్ళము కూడా మరియ తల్లి వలె సజీవ మందసాలుగా మారుతూ ఉన్నాము అని చెప్పేసి మనం గమనించాలి. ఆయనను ఆరాధించాలి, ఆయనను స్తుతించాలి. దివ్యబలి పూజ అయిపోయిన తర్వాత మనం కాలు బయట పెట్టినప్పుడు మనం అందరం కూడా నేను ఒక సజీవమైనటువంటి మందస్సము, ప్రభువు నాలో ఉంటూ ఉన్నాడు కాబట్టి భక్తి మర్యాదలతో, సువిశేష సుగుణాలతో ఇతరులతో మాట్లాడేటప్పుడు, పని చేసేటప్పుడు, కుటుంబంలో జీవించేటప్పుడు ఆ యొక్క ప్రభువును పోలి, మరియ తల్లిని పోలి జీవించేటటువంటి జీవన విధానాన్ని మనం అలవరుచుకోవాలి అని చెప్పేసి పరిశుద్ధ మరియమ్మ గారు మనకు నేర్పిస్తూ ఉన్నారు. ఆమె ఏ విధంగా సుదీర్ఘమైనటువంటి ప్రయాణాన్ని, 100 కిలోమీటర్ల ప్రయాణాన్ని ఒక సజీవ మందసముగా ఆమె వెళుతూ ఉందో, ఆమె వెళ్ళిన ప్రతి చోట కూడా సంతోషము, శాంతి, సమాధానాన్ని అందించిందో, సేవను అందించిందో, అదే విధమైనటువంటి సంతోషము, ఆనందము, ఇతరులకు సేవను అందించటము, మనల్ని మనం అనుకువతతో జీవించటము, వీటన్నిటి కూడా అలవర్చుకోవటానికి ప్రభు మనకు సహాయపడాలని, మరి తల్లి మనకు తోడునీడగా ఉండాలని ఈ రానున్నటువంటి క్రిస్మస్ పండుగ రోజున ఆధ్యాత్మికంగా ఎదుగుతూ మనము ఆ యొక్క ప్రభువునందు ఎదగటానికి ప్రయత్నం చేయమని, సహాయపడమని ప్రత్యేకంగా ఈనాటి దివ్యబలి పూజలో ప్రార్థన చేసుకుందాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మనందరం కూడా లేచి నిలబడి మన యొక్క విశ్వాసాన్ని ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పిత సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకసుతుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరిమ నుండి పుట్టెను. పోన్స్ పిలాతుని అధికారముకు లోనై పాడుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళపు దిగి 3వ నాడు చనిపోయిన వారిని లేచెను. పరలోకమును ఎక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయటకు వచ్చెను. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనములు విశ్వసించున్నారు. పాపముల మన్నింపును విశ్వసించున్నారు. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నారు. నిత్య జీవమును విశ్వసించున్నాను స్వామి. ఆమేన్. ప్రభు మన నుండి దహన బలులను కానీ జంతు బలులను కానీ కోరటము లేదు.
మన హృదయపు బలులను ఆయన కోరుతూ ఉన్నాడు. హృదయాన్ని మార్చుకొని జీవించమని ప్రభు ఆహ్వానిస్తూ ఉన్నారు. మారు మనస్సు కలిగి హృదయ పరివర్తనతో ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి యొక్క ప్రార్థనలు ఆలకించేటటువంటి ప్రభువు. ఈ దివ్య బలి పూజలో మన యొక్క విన్నపాలను విశ్వాసుల ప్రార్థన రూపములో దేవునికి తెలియపరచుకుందాం. ఓ ప్రభువా, విశ్వ కథోలిక తిరుసభను పాలిస్తూ ఉన్నటువంటి మా పావన జనకులు ఫ్రాన్సిస్ పాప గారిని ఆశీర్వదించండి. మంచి ఆయురారోగ్యాలను వారికి దయచేసి పవిత్రాత్మ వరములతో వారిని నింపమని, ప్రపంచాన్ని, క్రైస్తవత్వాన్ని సన్మార్గంలో నడిపించడానికి కావలసిన శక్తిని, ధైర్యాన్ని, జ్ఞానమును, ప్రేమను వారికి దయచేయమని అందరూ ఓ దేవా మా ప్రార్థన ఆలకించండి. అందరూ ఓ దేవా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, తిరుసభను అనేక ప్రాంతాలలో నడిపిస్తూ కాపరులుగా ఉంటూ ఉన్నటువంటి పీఠాధిపతులను, గురువులను, కన్యాస్త్రీలను, మఠవాసులను, ఉపదేశకులను దీవించండి. ప్రభువా, అనుకువత కలిగి సేవా నిరతితో వారు పనిచేసేటటువంటి ప్రాంతములో నిజమైనటువంటి సంతోషాన్ని, ఆనందాన్ని, ప్రభువు మనతో ఉన్నాడు అనేటటువంటి నిశ్చింతను కలిగి జీవించులాగున, ఆ విధమైనటువంటి బోధనలు ఇతరులకు అందజేయులాగున వారిని దీవించండి. అలాగే ప్రభువా, ఏ ఏ ప్రాంతాలలో అయితే సువార్త ప్రకటన బహు కష్టతరముగా తయారవుతూ ఉన్నదో, సువార్థికులు హింసింపబడుతూ ఉన్నారో, మిషనరీస్ ఎక్కడెక్కడైతే అనేక హింసలకు గురి అవుతూ ఉన్నారో, అవమానాలకు గురి అవుతూ ఉన్నారో, అలాంటి ప్రాంతాలలో ప్రభువా వారికి విశ్వాసాన్ని ఇంకా బలపరచమని, ఇంకా ఎక్కువగా మీ యొక్క నామాన్ని ప్రకటించేటటువంటి బిడ్డలుగా వారిని తయారు చేయమని అందరూ ఓ దేవా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, పేదరికములో ఉంటూ ఉన్నటువంటి వారిని, కనీస నిత్య అవసరాలకు నోచుకోకుండా జీవిస్తూ ఉన్నటువంటి వారిని, పేద బడుగు వర్గాలను ఆదుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభువా, అమితంగా ఆశీర్వదింపబడినటువంటి ప్రజలు వారికి ఉన్నటువంటి దాంట్లో లేనటువంటి వారికి పంచుకునేటటువంటి మనస్తత్వాన్ని దయచేయండి. సేవా నిరతిని దయచేయండి. ఈ క్రిస్మస్ పండుగ రోజున ప్రభువా మా యొక్క హృదయాలలో ఉదారత్వాన్ని మీరు దయచేసి అవసరంలో ఉన్నటువంటి వారిని ఆదుకునేటటువంటి శక్తిని దయచేయండి. అలాగే ప్రభువా, ఎవరెవరైతే ఎన్నో అవసరాలతో ఉంటూ ఉన్నారో వారి యొక్క అవసరతను తీర్చమని అందరూ ఓ దేవా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా యొక్క తాడేపల్లి వార్డు 1 కథోలిక కుటుంబాలను దీవించండి. క్రిస్మస్ వేడుకలను సంతోషంగా కొనియాడుటకు జరుగుతూ ఉన్నటువంటి ఏర్పాట్లను ఆశీర్వదించండి ప్రభువా. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుతంగా, సమాధానంతో, ఒక కుటుంబం వలె, ఒక సంఘం వలె ఈ యొక్క పండుగను మేము మంచి విధంగా కొనియాడుతూ, ఈ పండుగను కొనియాడేటటువంటి విధానంలో ప్రభువా మీకు సాక్షులముగా నిలబడుతూ, క్రైస్తవత్వానికి సాక్షులంగా నిలబడుతూ, నలుగురు ఇంకా మీ వైపుగా ఆకర్షితులయ్యేటటువంటి విధంగా మా యొక్క పండుగ జరిగేలాగున దీవించండి. అలాగే ప్రభువా, చేస్తున్నటువంటి ఏర్పాట్లలో మీరు మాకు తోడుగా ఉండమని, విశ్వాసంలో ఎదిగేటటువంటి విధంగా ఈ యొక్క పండుగను కొనియాడింపజేయమని అందరూ ఓ దేవా మా ప్రార్థన ఆలకించండి. ఈ పీఠం చుట్టూ గుమికూడినటువంటి మనము ఎన్నో అవసరాలతో ప్రభు సాన్నిధ్యంలో నిలబడి ఉన్నాం. 1 నిమిషం మౌనం వహించి మన వ్యక్తిగత అవసరాలను, కుటుంబ అవసరాలను,